3 రోజులు దోబూచులాట తర్వాత భద్రాచలం వద్ద గోదావరి క్రమంగా పెరుగుతూ ఉగ్రరూపం దాల్చే దిశగా ప్రవహిస్తుంది. శుక్రవారం రాత్రి 7:22 సమయంలో 43 అడుగులకు చేరుకోవడంతో భద్రాచలం సబ్ కలెక్టర్ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం 47.40 అడుగుల వద్ద గోదావరి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇదే విషయంపై భద్రాచలం నుంచి మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదల కారణంగా భద్రాచల గోదావరికి వరద నీరు పోటెత్తుతున్నట్టుగా చూడవచ్చు. మొత్తం అదే నిన్న సాయంత్రం 7:22 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి అధికారులు ఇప్పుడు ప్రస్తుతానికి గోదావరి నీటి మట్టం వచ్చేసి 47.4గా అయితే అడుగులుగా ప్రవహిస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే మరికొంత ఏదైతే 48 అడుగులకు చేరుకుంటే రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు ఉండటంతో ఈ రెండవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసేందుకు 48 అడుగులకు చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మూడో ప్రమాద హెచ్చరిక 53 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేస్తారు. 53 అడుగులకు మించి కూడా ఈ యొక్క గోదావరి ప్రవహించే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తెలుపుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడం, అక్కడ నుంచి వరద నీరు పోటెత్తుండటంతో అది అధికంగా ఈ యొక్క వరద నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే మనం 43 అడుగులకు చేరుకోవడంతో నిన్న సాయంత్రమే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి చూసుకుంటే ఏదైతే మనకి గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కూడా ఈ యొక్క గోదావరి నీటి మట్టం పెరిగినట్లయితే మాత్రం దాని వలన ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు 43 అడుగులకు చేరుకుంటే కొన్ని ప్రాంతాలు ఈ యొక్క గోదావరి నీటితోటి మునిగిపోయే అవకాశం ఉండడంతో వారిని సురక్షిత ప్రాంతాలకైతే తరలించినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పుడు 43 అడుగులు దాటాక 48 అడుగులకు రెండో ప్రమాద హెచ్చరికకు సంబంధించి ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో వారిని అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే అధికారులు తరలించినట్లుగా కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే 53 అడుగులకు చేరుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఎఫెక్టెడ్ ఏరియాస్ ప్రజలెవరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు అధికారులు దీనికి సంబంధించినటువంటి మొత్తం చర్యలు కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కావచ్చు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఏదైతే రక్షణ చర్యలకు సంబంధించినటువంటి చర్యలలో భాగంగా రోహిత్ రాజ్ కూడా అందరినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఈ యొక్క 47.4 అడుగులు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పరంగా సంబంధించి ఎవరు కూడా గజయి తగలని కావచ్చు, లేకపోతే చేపల వేటకు ఎవరికి వెళ్ళొద్దంటూ కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పుడు గోదావరి నిమజ్జనాలకు సంబంధించి 3వ రోజు నుంచి ఒక భద్రాచల గోదావరిలో నిమజ్జనం చేసేందుకు ఇటు భద్రాద్రి జిల్లా వాసులే కాకుండా అనేక తెలంగాణ రాష్ట్రంతో పాటు మరికొంత వచ్చే అవకాశం ఉండటంతో ఎవరు కూడా నీళ్ళలోకి దిగద్దంటూ అధికారులు అయితే ఆజ్ఞలు జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. రేపు 5వ రోజు, రేపటి నుంచి ఈ యొక్క విగ్రహాల యొక్క తాకిడి పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. దీంతో ఇక్కడ పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఎవరు కూడా స్వతహాగా నీళ్ళలోకి దిగి విగ్రహాలు వేసేందుకు వీల్లేదంటూ అక్కడ కొంతమందిని నియమించినట్లుగా కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే గోదావరి ప్రస్తుతానికి రెండవ ప్రమాద హెచ్చరికకు చేరువ వస్తుండటంతో ఇటు పర్ణశాలకు సంబంధించి సీతమ్మ నారచీరలు ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోయినట్టుగా కూడా చూడవచ్చు. ఇటు చెర్ల రూటుకి సంబంధించి తూర్పాక మీదకి నీళ్లు కూడా వచ్చేసాయి. అదేవిధంగా మనం చూసుకుంటే బూరుగంపాడుకు సంబంధించి మరికొద్ది ఒక 2-3 అడుగులు మాత్రం గోదావరి వచ్చినట్లయితే మాత్రం బూరుగంపాడు సారపాక రోడ్డు మీద కూడా ఈ యొక్క నీరు వచ్చే అవకాశం ఉండటంతో అక్కడ కూడా ఎవరు కూడా లో లెవెల్ చెప్తాలకు సంబంధించి ఎవరు కూడా వెళ్ళొద్దంటూ జిల్లా అధికారులు అయితే ఆజ్ఞలు విధించినట్లుగా కూడా చూడవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఇది గోదావరికి సంబంధించి ఇది దోబూచులు ఆడుతూ గత కొన్ని రోజుల నుంచి తగ్గుతూ పెరుగుతూ మొదటి ప్రమాద హెచ్చరిక దాటి రెండో ప్రమాద హెచ్చరిక మళ్ళీ తగ్గడం, మళ్ళీ పెరగడం ఈ విధంగా ఉండటంతో ఇప్పుడు వరద నీరు వచ్చి ఈ యొక్క వరద నీరు భారీగా వస్తున్నటువంటి గోదావరి ప్రవాహం 50 అడుగులు దాటి ప్రవహించే అవకాశం ఉందని అభిప్రాయాలు వెల్లబడుతున్న నేపథ్యంలో ఇటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా బెంబేలెత్తుతున్న పరిస్థితి కూడా నెలకొని ఉన్నట్లుగా చూడవచ్చు. కెమెరామెన్ ఆనంద్తో నవీన్ రాజ్ న్యూస్ భద్రాద్రి.